హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు చిలుక ఏనుగు. అనగనగనగనగనగా చాలా రోజులు ఒక చిలుక పంజరంలోనే ఉండిపోయిందన్నమాట. అలా చాలా కాలం పంజరంలో ఉన్నాక ఆ చిలుకకు చాలా విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవిలోకి చేరింది. అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్ల మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది. ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బోర్లా చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది. ఒకరోజు వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలి అనుకుంది. వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడి అయిన ముక్కు మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వింది. ఏయ్ చిలుక, నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంది ఏనుగు కోపంగా. ఊరికే అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేదేమీ లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తర్వాత చిలుక మళ్ళీ రివ్వుమని కొందుకొచ్చి ఏనుగు మూపురం మీద మరొకసారి పొడిచి వెళ్ళి చెట్టుకి ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడిపోయింది. ఈసారి ఏనుగు, ఏయ్ చిలుక, నీకేం పని లేదా అంటూ కోపంగా ఘీంకరించింది. కానీ చిలుక మరో 2-3 సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది. చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది. ఏనుగుకి చాలా కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి తన తల మూపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహం అనిపించింది. అది అనుకుంది, ఆహా, నా కన్నా 1000 రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడి వెళ్ళి నీళ్లలో దాంకుంది చూడు అని. ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ఫుమంటూ చిలుక మీదకు చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరిబిక్కిరైన చిలుక ఇక ఎగరలేక ఆ చెరువులో పడి గిలగిలా కొట్టుకుంది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డు మీదకి విసిరేసింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అది ఏనుగుని వేడుకొంది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దారిని తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం చిన్నంతరం తెలిసిందనమాట. అందుకని ఎప్పుడూ కూడా ఊరుకుంటున్నారు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పట్ల అపరాధం చేశారనుకోండి, వాళ్ళకు కూడా చిరాకు కోపం వస్తే వాళ్ళు చేసిన దాన్ని మన చిన్న చిన్న ప్రాణులు తట్టుకోవడం చాలా కష్టం. అందుకోసం ఎప్పుడూ కూడా హాస్యానికైనా అపహాస్యానికైనా ఒక చెడ్డ పని చేయకూడదన్నమాట. సరేనా ఫ్రెండ్స్? రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.